మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న క్రీడాకారులు, తర్వాత క్రీడా అభిలాష ఫ్యాన్స్ అందరికి కూడా ఇవాళ ధర్నా కార్యక్రమానికి వచ్చి తెలంగాణ ఆకాంక్షను ప్రస్ఫుటంగా ప్రపంచానికి తెలియజెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిరసన తెలపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, బీసీసీఐ వీళ్ళిద్దరు కూడా మేము ఉత్తరాలు రాస్తున్నాము, కోర్టుల నుంచి ఆర్డర్లు తెస్తున్నాము, ఇక్కడ అన్యాయం జరుగుతున్న విషయము పదే పదే చెప్తున్నాము. అయినా కానీ తీసుకోవాల్సిన యాక్షన్ ఒకడు ముందుకేసి 2 అడుగులు వెనుకకేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత సంవత్సరం నుంచి తెలంగాణ క్రికెట్లో జరుగుతున్న పరిణామాలు మీకు అందరికీ తెలుసు. తెలంగాణ క్రికెట్లో ఏంది అని అంటే ఇంతగా అమ్మాయిలు, పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు క్రికెటర్లు, తర్వాత మన సీనియర్ క్రికెటర్లు, తెలంగాణ క్రికెటర్లకు సంబంధించిన జోనల్ కన్వీనర్లు, జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్లు అందరూ కూడా మాట్లాడి ఇష్యూ ఏంది అని అంటే ఒకటే చాలా స్పష్టం. తెలంగాణ అనేది కొట్లాడి ఒకటి మల్లిదశ ఉద్యమంలోనే 14 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు అయితే తెలంగాణ యువత నీళ్లు, నిధులు, ఉపాధి అవకాశాలు అన్ని రంగాలలో సమాన అవకాశాల కోసం కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి దాదాపు 1200 మంది విద్యార్థులు బలిదానాల తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష ఒక్కటే, అన్ని రంగాలలో సమాన అవకాశాలు కావాలి. మా రాష్ట్రం మేమే పాలించుకుంటాము, మాకు పరాయి పాలన అవసరం లేదు, మా బాధలు అర్థం చేసుకున్నోడే మాతో పాటు పాలకుడు కావాలి, మా రాష్ట్రం మేమే ఎలుకుంటాం, మా అవకాశాలు మేమే దున్నుకుంటాం, మా పొలాలు మేమే దున్నుకుంటాం, మా రాష్ట్రంలో కంపెనీలు మేమే పెట్టుకుంటాం, మా ఉద్యోగాలు మేమే చేసుకుంటాం, పొలిటికల్గా కూడా పదవులన్నీ మేమే అనుభవిస్తాం, మా రాష్ట్రం, మా ప్రభుత్వం, మా నాయకులు, మా పాలకులు, మా ఆఫీసర్సు, మా అడ్మినిస్ట్రేషన్ అని చాలా మంది విద్యార్థులు బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నది ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు, బీసీసీఐ కావచ్చు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, ఒలింపిక్ అసోసియేషన్లో ఏర్పడ్డ కొత్త 33 జిల్లాలకు స్పోర్ట్స్ బాడీస్, జిల్లా బాడీలు ఉంటాయి. ప్రతి రంగంలో కూడా అన్ని రకాలుగా జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ వస్తాయి, మండలాల్లో మండల ప్రాధికార సంస్థలు వస్తాయి, జిల్లా పరిషత్ పాఠశాలలు వస్తాయి, మండల పరిషత్ పాఠశాలలు వస్తాయి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పాఠశాలలు, బిల్డింగ్లు కడతారు. కానీ క్రికెట్లో మాత్రం ఇవన్నీ ఏమీ వర్తించవు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏలుతున్న పెద్దలు, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వాళ్ళ ఇండైరెక్ట్ కంట్రోల్ దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వచ్చి పేద పిల్లలు, ఇప్పటిదాకా మీరు చూసిన, మీరు మాట్లాడిన ఈ అమ్మాయిలు, అబ్బాయిలు, పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు, వాళ్ళు ఆడదలుచుకున్న ఆటను పూర్తి స్వేచ్ఛతో ఆడడానికి, సమాన హక్కులతోటి అవకాశాల కోసము ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతోటో వాళ్ళ బోర్డ్స్కు సంబంధించిన ట్రిబ్యునల్స్ తోటో ఏర్పడ్డ సంస్థలలో చదువుకోవడానికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో, అక్కడి నుంచి క్రికెట్ రంగాన్ని తీసుకుంటే క్రికెట్కు ఒకటే ఉంది, ఒకటే ప్లాట్ఫామ్ ఉన్నది. పెత్తందారీ వ్యవస్థ, గుత్తాధిపత్యం, కంట్రోల్ అంతా కూడా బీసీసీఐ చేతిలో ఉంది. బీసీసీఐకి సంబంధించిన కేవలం 30 మంది ఓటర్లు, ఇప్పుడు 38 అయినరు, 30 నుంచి 38 మంది ఓటర్లు వాళ్ళ గుత్తాధిపత్యం, వాళ్ళ రాష్ట్రాలలో జరిపే రాజకీయాలు, క్రికెట్ అభివృద్ధి కావచ్చు, క్రికెట్లో సంబంధించిన స్కామ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ నేతృత్వంలో 2014లో ఏర్పడ్డ కమిటీ 2016-17 సంవత్సరం దాకా రకరకాల స్టడీస్ చేసింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఎప్పటికీ ఏర్పడ్డది, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ ఏర్పడ్డది. హైదరాబాద్ మాత్రం వాళ్ళు హైదరాబాద్ దాటిపోమన్నారు. ఉన్న వాళ్ళ క్లబ్ మెంబర్స్ ఉంటారు, 230 మందిలో 200 మందికి తెలంగాణ అర్థం కాదు, తెలుగు అర్థం కాదు, జిల్లాల బాధ తెలియదు, జిల్లాల స్వరూపం కూడా తెలియదు. అందుకనే ఇక్కడ వేదిక మీద ఉన్న సీనియర్ క్రికెటర్ల ఆధ్వర్యంలో ఇట్లాగా దాదాపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 200 మంది క్రికెటర్లు, సీనియర్ క్రికెటర్లు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మాయిలు చెప్పినట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆడించిన ఆటలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఆడతారు. తర్వాత యూనివర్సిటీస్ నుంచి యూనివర్సిటీస్కి ఆడతారు, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ వరకు ఆడతారు. కానీ బీసీసీఐ టోర్నమెంట్లో ఆడాలి, నేను ఇండియాకి ఆడాలి, నా దగ్గర సత్తా ఉంది, నేను 8,000 రన్లు చేసినా, నేను 10 సెంచరీలు కొట్టినా, నేను 50 కొట్టినా, నాకు అవకాశం ఇవ్వాలి, నేను కూడా సచిన్ టెండూల్కర్ కావాలంటే నేను బీసీసీఐ కిందనే ఆడాలి. నేను బీసీసీఐ కింద ఆడాలంటే ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపున్నది ఒకటే కాబట్టి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఆడాలంటే హైదరాబాద్లో వచ్చి ఆడాలి. ఆదిలాబాద్లో ఉన్నాడు, భద్రాచలంలో ఆడుకునే పిల్లగాడు, గద్వాల్ ఉన్నది, నారాయణపేట ఉన్నది, మహబూబ్ నగర్ ఉన్నది, ఓ నిజామాబాదు, ఓ నిర్మల్ లాంటి ఏరియాల నుంచి, ఓ జహీరాబాద్ లాంటి దూర ప్రాంతాల నుంచి, ఒక గరీబ్ ఫ్యామిలీ నుంచి, ఒక మధ్యతరగతి లేదా చిన్న కుటుంబం నుంచి వచ్చిన రైతు కుటుంబం, కూలీ కుటుంబం నుంచి వచ్చిన ఒక పిల్లగాడు క్రికెట్ ఆడాలంటే ఓ వైభవ్ సూర్యవంశీ కావాలన్నా, ఒక జైస్వాల్ కావాలన్నా, ఒక ధోని కావాలన్నా కానీ ఆ రాష్ట్రాల్లో, వాళ్ళ రాష్ట్రాల్లో బీహార్లోనో, యూపీలోనో, జార్ఖండ్లోనో, మధ్యప్రదేశ్లోనో, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, ఆఖరికి ఆంధ్ర కూడా బాగా డెవలప్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, అవకాశాలు ఎక్కడ కూడా తెలంగాణలో లేవు. హైదరాబాద్లో కూడా లేవు. వాళ్ళకు ఉన్న గ్రౌండ్ ఒకటి, ఆ గ్రౌండ్ గవర్నమెంట్ లీజ్లో ఉంది. దాని మీద స్టేడియం కట్టుకున్నది 100 పంచాయతీలు. అలా ₹1 కోటి నుంచి 69 కోట్ల దాకా స్కాములు జరిగినాయి, మీకు అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాల్లో మేము అంచనా వేసింది దాదాపు ₹1000 కోట్ల బీసీసీఐ ద్వారా వచ్చాయి. 19 సంవత్సరాల ఐపీఎల్ ఆర్గనైజేషన్లో 2018లో అందులో డబ్బులను చూసి ఆ డబ్బులు కొల్లకూడదామని తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేస్తామని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 2018లో తలపెడితే అప్పుడు మనం కంప్లైంట్ చేసినాం. వీళ్ళ పేరు హైదరాబాదు, వీళ్ళ ఊరు హైదరాబాదు, వీళ్ళు ఉండేది హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రీచ్ లేదు, తెలంగాణ మా కంట్రోల్ ఉన్నది, మీరు చేస్తే మా ద్వారా చేయాలి, లేకుండా మాకు పర్మిషన్ ఇవ్వాలి, మా గుర్తింపు గురించి మేము కొట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఇవ్వద్దు అని కంప్లైంట్ మనం చేసినాం. అప్పుడు చేస్తే బీసీసీఐ ఆ టోర్నమెంట్ వాళ్ళు చేసేది గుర్తింపు లేదు కాబట్టి ఎవరు ఆడినా కానీ దానిలో ఉన్న రూల్ ప్రకారము పనిష్మెంట్కు గురవుతారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి ఒక సర్క్యులర్ అప్పట్లో పంపించారు. ఆ సర్క్యులర్ దేశమంతా పంపించారు. తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ పేరు మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక లీగ్ చేస్తున్నది, అది ఆథరైజ్డ్ కాదు, అందులో పార్టిసిపేట్ చేస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది, అఫీషియల్స్ కానీ ఏ అసోసియేషన్ కానీ అందులో పార్టిసిపేట్ చేయదు, దాన్ని ఎంకరేజ్ చేయదని 2018లో ఉత్తరం పంపించింది. ఒక సర్క్యులర్ అఫీషియల్గా చేసింది. దాన్ని బేస్ చేసుకున్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మీరు తెలంగాణ అన్నారు కదా, మీరు తెలంగాణ పేరు పెట్టొద్దు, తెలంగాణ ప్రీమియర్ లీగ్ అని చెయ్యొద్దు అని బీసీసీఐ చెప్పినాక తర్వాత నువ్వు ఏం ఉత్తరం రాసినావు, ఏ కోర్టులో కేసు వేసినావు, బీసీసీఐతో నీకు జరిగిన ఒప్పందం ఏంది, ఇవాళ నువ్వు TG20 పేరు మీద అయితే లీగ్ చేయదలుచుకుంటావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వాళ్ళకి పర్మిషన్ ఎక్కడుంది? బీసీసీఐ పర్మిషన్ ఇవ్వలే, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆబ్జెక్షన్ చేస్తున్నది, జిల్లాల్లో వాళ్ళు ఉన్నారు, తెలంగాణ పేరు మీద మీరు చేయొద్దు అనే ఆబ్జెక్షన్ ఉన్నది, కోర్టులో మీ కేసు పెండింగ్ ఉన్నది, ఆ టైం ఉన్నది, ఇప్పుడు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పింది బీసీసీఐ. ఆ విషయం చెప్తలేరు, చెప్పకుండా వాడు దొంగ. నేను దొంగ అని ఎందుకంటున్నా అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇప్పుడు దొంగతనంగా ఉన్నది ప్రెసిడెంట్, దొంగతనంగా సీఎం పేరు చెప్పుకొని, సీఎంఓ పేరు చెప్పుకొని, సెక్రటరీగా యునానిమస్గా వచ్చిన జీవన్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్న ఆగంరావు, తెలంగాణ జిల్లాల పేరు మీద కార్పొరేట్ కంపెనీలకు, కన్స్ట్రక్షన్ కంపెనీలకు జిల్లాల పేరు మీద బ్రాండింగ్, జిల్లాల హక్కులను రాసిస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము ఎవడు రాసిస్తున్నాడు? 2018లో బీసీసీఐ మీరు తెలంగాణ జోలికి పోదని చెప్పింది. 2021లో తెలంగాణ జిల్లాల క్రికెట్ మీరు కోఆర్డినేషన్ టీసీఏతో కొలాబరేషన్లో చేయమని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటికి 3 సార్లు బాంబే హైకోర్టు, ఓసారి సుప్రీంకోర్టు, వేరే మ్యాటర్లలో మీకు సిఐడి అరెస్ట్ చేసిన మ్యాటర్లో కానీ జిల్లా కలెక్టర్లు జిల్లాలకు పోయి హెచ్సీఏతో అనుబంధంగా ఏదో డెవలప్ చేద్దామని పోయినప్పుడు కానీ ప్రతిసారి కూడా టీసీఏ అక్కడ ఉన్నది, ఆల్రెడీ టీసీఏ చేస్తున్న పని ద్వారా మీరు ముందుకు పోవాలి తప్పితే సొంతంగా పోవద్దు అనేది కోర్టులు చెప్పినాయి. హైదరాబాద్లో హైకోర్టు 2 సార్లు చెప్పింది, బాంబే హైకోర్టు 5 సార్లు చెప్పింది, సుప్రీంకోర్టు 1 సారి చెప్పింది, బీసీసీఐ 2 సార్లు చెప్పింది, మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా 100ల సార్లు చెప్పినాం, ఉత్తరాలు రాసినాం, ఆధారాలు చూపించినాం, కోర్టు డైరెక్షన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్, కోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది,
ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఎక్కడ పోయింది డెఫ్? ఇవాళ పోయిన సంవత్సరము మొత్తం 9 మంది అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మీద మేము కంప్లైంట్ ఇస్తే 4 అరెస్ట్ చేశారు. 2 వేరే ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు వాళ్ళతో పాటు. ఆ 4 స్థానాలు ఖాళీ కాగానే ఇప్పుడున్న గవర్నమెంట్లో సీఎం పేరు చెప్పుకొని సీఎంఓ పేరు చెప్పుకొని 4 దొంగలు వచ్చి కూర్చున్నారు అక్కడ. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు రాసుకున్న సగం కాన్స్టిట్యూషన్ బీసీసీఐ కాన్స్టిట్యూషన్ పూర్తిగా వాళ్ళు అడాప్ట్ చేసుకోలే. అది కూడా చెల్లదు. 2018 నుంచి నా లెక్క ప్రకారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో, చట్టం దృష్టిలో, కాన్స్టిట్యూషన్ ప్రకారం 2018లో ఏ రోజైతే సగం కాన్స్టిట్యూషన్ మాత్రమే అడాప్ట్ చేసుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఆ రోజే రద్దయినట్లు లెక్క టెక్నికల్గా, లీగల్గా. ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉనికి కూడా ఉండదు టెక్నికల్గా, లీగల్గా. ఎందుకంటే 18లో వాళ్ళ కాన్స్టిట్యూషన్ పూర్తిగా అడాప్ట్ చేసుకోలే. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం డిస్క్వాలిఫై అయిపోతారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఇచ్చిన రా ప్రకారం 2 సంవత్సరాల కంటే ఎక్కువ డిస్క్వాలిఫికేషన్లో ఉంటే వాళ్ళ గుర్తింపు రద్దు చేయాలని బీసీసీఐ సుప్రీంకోర్టు రాసిన కాన్స్టిట్యూషన్లో ఉన్నది. వాళ్ళు అడాప్ట్ చేసుకున్న చట్టం సగభాగంలో కూడా ఉన్నది. నువ్వు సగం చట్టాన్ని నువ్వు ఉల్లంఘించినవు. నువ్వు పాటిస్తున్న సగం చట్టంలో ఉన్నదని కూడా పాటిస్తలేవు. రూల్ 23 నుంచి రూల్ 31 వరకు కొన్ని రూల్స్ ఉన్నాయి, 38 వరకు రూల్స్ ఉన్నాయి. ప్రతి రూల్ కూడా ఉల్లంఘిస్తున్నారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, జనరల్ బాడీ అప్రూవల్ తీసుకోవడం కావచ్చు, గవర్నింగ్ కౌన్సిల్ ఎలక్షన్ కావచ్చు, తర్వాత మేనేజింగ్ కమిటీ ఎలక్షనే కావచ్చు, ఏదైనా తీసుకోండి. మీరు ప్రతి అంశాన్ని చట్టాన్ని బైపాస్ చేసి ఉల్లంఘించి సొంతంగా ఇల్లీగల్గా అపాయింట్మెంట్లు చేసుకొని మీరు పిచ్చి తరహాలో పద్ధతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రన్ చేస్తున్నారు. అదొక ఆస్తి కింద పరిగణించి ఈ సర్వీస్ యాక్చువల్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక సొసైటీ, నాట్ ఫర్ ప్రాఫిట్ సొసైటీ. బీసీసీఐ అనేది ఒక సొసైటీ, నాట్ ఫర్ ప్రాఫిట్ సొసైటీ. దానిలో సభ్యులందరూ కూడా ఆ నాట్ ఫర్ ప్రాఫిట్ ఎన్జిఓ మోడల్లో పనిచేయాలి. కానీ గత 20 సంవత్సరాల చరిత్ర చూస్తే ఆఫీస్ బేరర్గా ఎలెక్ట్ అయిన హెచ్సిఏ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా వాడు ఆఫీస్ బేరర్ అయ్యే ముందు వాని ఆస్తి ఎంత, మారేడుపల్లిలో 2 బెడ్రూమ్ల రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉండేటోడు ఒకసారి టర్మ్ అయిపోగానే సైనిక్పురిలో 6 కోట్లు పెట్టి బంగ్లా ఎట్లా కొన్నాడు. తర్వాత వచ్చిన టర్మ్ వాడు గచ్చిబౌలిలో బిల్డింగ్ ఎట్లా కొన్నాడు. అంతకుముందు ఎక్కడ ఉంటుండే. ఒక ఆర్టీసీ కండక్టర్గా పనిచేసేటోడు ఒకసారి ఆఫీస్ బేరర్ కాగానే సైనిక్పురిలో ఒక బారు, ఒక పబ్బు కొనుక్కొని ఒక బిల్డింగ్ ఎట్లా కొనుక్కున్నాడు. ఇంత అభివృద్ధి జరిగింది వాళ్ళది. కిరాయి ఇళ్లలో ఉండేటోళ్ళు సొంత బంగళాలు, విల్లాలు కొనుక్కున్నారు. విదేశాలలో ఇళ్ళు కొనుక్కున్నారు. పెద్ద పెద్ద బ్రాండెడ్ కారుల్లో తిరుగుతారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్క ఊరిలో ఒక స్క్వేర్ యార్డు లీగల్గా కొనలే. ఏమైనా అంటే వాళ్ళు లెక్కలలో చూపిస్తారు. వాళ్ళ 20 సంవత్సరాలు మొత్తం మాట్లాడి తీసినాం. ప్రతి సంవత్సరము కాపీ పేస్ట్ దొంగ లెక్కలే. వాడు దొంగ లెక్కైనా కాపీ పేస్ట్ చేస్తాడు. సొంతంగా ఆడిట్ చేసేది ఉండదు. ఎందుకంటే ఖర్చు పెట్టిందే లేదు. ఖర్చు పెట్టింది లేనప్పుడు లెక్కేం చూపిస్తాడు వాడు. ఖర్చు పెట్టలేదా, పెడితేనేమో గీ రిసీటు, గీనకు పైసలు ఇచ్చినా, గీడరు జాగా కొన్నా, గీడ మెటీరియల్ కొన్నా, గడ టోర్నమెంట్ కండక్ట్ చేసినా అని చెప్పాలి. ఇప్పుడు ఏమి చేస్తలేడు. చేయకుండా కాపీ పేస్ట్ చేసుకుంటే 20 సంవత్సరాల నుంచి దాదాపు 600 కోట్ల రూపాయలు కొట్టేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, అందులో ఉన్న ఆఫీస్ బేరర్లు. దీని మీద సిఐడి కంప్లైంట్ ఇచ్చినాం. ఒక పెద్ద కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ దాదాపు వాళ్ళ లిటిగేషన్ 16 సంవత్సరాల లిటిగేషన్ తర్వాత 69 కోట్లు డిస్ప్యూట్ అయినాయి. ఆ పైసలు వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అని తేల్చడానికి కోర్టులో డిస్ప్యూట్ పెండకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు ముందుకు పోతారు. సిఐడి దగ్గర కంప్లైంట్ ఉంటుంది. జిహెచ్ఎంసీ సంబంధించిన పార్కులకు, ప్రతి పార్కుకు పిల్లలు ఆడుకోవాలి, ఇట్లాంటి గరీబ్ పిల్లలు పైకి రావాలని చెప్పి అప్పుడున్న వెంకట్రామరెడ్డి అనే పెద్ద మనిషి జిహెచ్ఎంసీ ఆయన 21 క్లబ్లు అఫిలియేషన్ ఇప్పించిండు పైసలు కట్టి, గవర్నమెంట్ పైసలు కట్టి. 240 రూపాయలు 340 రూపాయలు అప్పుడు అఫిలియేషన్ ఫీజు ఉండే. గ్రౌండ్ ఉంటే ఎంత, గ్రౌండ్ లేకపోతే ఎంత అని అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉండే, దానికి ఒక ప్రొసీజర్ ఉండే. 21 జిహెచ్ఎంసీ క్లబ్లు కూడా వీళ్ళు తర్వాత కొట్టేసి ప్రైవేట్ వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. అందులో మొదటిది ఏంటంటే ఇవాళ ఉన్న ఉపాధ్యక్షుడు హెచ్సిఏ వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, ఆ జాయింట్ సెక్రటరీ బసవరాజు, ఇప్పుడున్న దొంగ ఇంటరిమ్ సిఇఓ ఇంతియాజ్ ఖాన్, ముగ్గురు కూడా ఒకటే అమీర్పేట్ క్లబ్కి సంబంధించిన వాళ్ళు. ఒకటే క్లబ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ చేసినోడు ఒకటే క్లబ్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న 220 సభ్యులు కాకుండా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది రిప్రజెంటేషన్ కాకుండా బీసీసీఐ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత టీసీఏతో అనుబంధం పెట్టుకోకుండా ఫెయిర్ ప్రాసెస్లో రీస్ట్రక్చర్ చేయకుండా ఒకటే క్లబ్ నుంచి సగం ఆఫీస్ మంది పేర్లు ఎట్లా వచ్చారు. ఆ క్లబ్ ఎక్కడిది? జిహెచ్ఎంసీ క్లబ్, వాడి సొంత క్లబ్ కూడా కాదు. ఇప్పుడున్న జీవన్ రెడ్డి, మొన్న అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు ఫోర్జరీస్ డబుల్ రిజిస్ట్రేషన్ క్లబ్.
ఈ జీవన్ రెడ్డి ఇప్పుడు సెక్రటరీ ఉన్న క్లబ్ డబుల్ రిజిస్ట్రేషన్ దొంగ క్లబ్. వాడిని యునానిమస్గా సెలెక్ట్ చేస్తారు. మన దగ్గర డబ్బులు ఉంటాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అందరూ లొంగిపోతారు. ఆ బీసీసీఐ నుంచి వచ్చిన డబ్బులు ఖర్చు పెడుతున్నారా, లేకుంటే తెలంగాణ జిల్లాల పేరు మీద బ్రాండింగ్ రాష్ట్ర జట్లు అమ్ముతున్నారో ఆ అమ్మిన పైసలతోటి వీళ్ళు పాలన చేస్తున్నారా? ఎవడి అబ్బసొమ్మని ఎవడి అప్రూవల్ ఉన్నదని గవర్నింగ్ కౌన్సిల్ కోసం రెండో బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు హెచ్ఏ వాళ్ళు. ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ కావాలంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి, దానిలో ఎలక్షన్ పెట్టాలి, దాంట్లో ఆథరైజేషన్ చేయాలి ఎవరెవరు బ్యాంక్ ఆపరేట్ చేస్తారని. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ ఏం లేకుండా వీళ్ళలో వీళ్ళు కొల్లుడైపోయి వాడు అరెస్ట్ అయినోని బెదిరించి అరెస్ట్ కాబోయేటోనరైనా ఒక నోరు మూసుకోరని మిగతా వాళ్ళని ఒప్పించి వీళ్ళ మనుషులను కూర్చుండబెట్టి వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటా ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను తెలంగాణ మాది, తెలంగాణ మేము డెవలప్ చేస్తాము, హైదరాబాద్లో ఉంటాం, అండర్-25 ఓపెన్ సెలక్షన్ పెడతాం, జిమ్ఖానా గ్రౌండ్కి రావాలి, అండర్-14 ఓపెన్ సెలక్షన్ పెడతాం, జిమ్ఖానా గ్రౌండ్కే రావాలి, ఆదిలాబాద్ ఆడికే రావాలి, భద్రాచలం ఆడికే రావాలి, గద్వాల ఆడికే రావాలి, ఎండలో నిలబెడతాం, మంచినీళ్ళు కూడా ఇయ్యం, సెలెక్ట్ చేయం, కానీ గుత్తాధిపత్యం మాది, మీరు బానిసలు, మీరు మాట్లాడొద్దు, మీకు రిజిస్ట్రేషన్ ఇయ్యం. రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి హెచ్సిఆర్ రిజిస్టర్డ్ ప్లేయర్ కాదు కాబట్టి T20లో ఆడనీయం, T20లో ఆడలేదు కాబట్టి T20లో తీసుకోం. కాబట్టి మాది గుత్తాధిపత్యం మీరు పడి ఉండాల్సిందే. మేము హైదరాబాద్లో ఉంటామని పెద్ద మనిషి నాకు ఎంపీ గారు చెప్తాడు మొన్న. అవునయా, వాళ్ళ రాజ్యం, వాడు గుర్తింపు ఉన్నవాడు, మీకు ఇంకా గుర్తింపు రాలే, వాడు పిలిస్తే ఆదిలాబాద్కి వెళ్ళిపోయి హైదరాబాద్ ఆడుకుంటేందట. అయినా నీ దగ్గర 1000 కోట్లు ఒక 100 కోట్లు డిపాజిట్ చేయి, 100 కోట్లు డిపాజిట్ చేస్తే పిల్లలందరూ తీసుకొచ్చి హాస్టల్లో పెట్టి ఆడిస్తాము. సాక్రిఫైస్ చేసే గుణం ఉండాలి మాట్లాడేటప్పుడు. బలం ఉన్న దిక్కు, గుత్తాధిపత్యం ఉన్న దిక్కు, దుర్మార్గుల వైపు మాట్లాడేటప్పుడు కూడా దుర్మార్గుడే నా దృష్టిలో. ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, ఏం పోయింది మీదేం పోయింది, మీ సొమ్ము ఏమైంది? నా సొమ్ము ఏం పోలే, నా సొమ్ము నా టైం పోయింది, నా ఇక్కడున్న క్రీడాకారుల టైం పోయింది. ఒక సంవత్సరం పోతే ఒక అండర్-16 పిల్లోడు అండర్-16 అండర్-19లోకి పోతాడు, ఇంకో సంవత్సరం పోతే అండర్-19 రోడ్ అండర్-23లోకి పోతాడు, ఇంకో సంవత్సరం పోతే పిల్లల పేరెంట్స్ ఏం చెప్తారని చదువు, నువ్వు క్రికెట్ బంద్ చేసి చదువుకోరా అని చెప్తాడు. వాడు టెండూల్కర్ అయ్యే కళ నేడు గంగలో పోతుంది, కానీ అక్కడ వాడు మైదానంలో దిగితే వందలు కొడతాడు, టీంలను గెలిపిస్తాడు, వానికి కళ్ళు ఉంటుంది, నేను వానికన్నా బాగా ఆడుతున్నా, నాకెందుకు అవకాశం వస్తలేదని ఏడుస్తాడు. ఎంతమంది పిల్లలు రాత్రిపూట నాకు పర్ఫార్మెన్స్ చేసిన సెలక్షన్ వస్తలేదని ఏడుస్తున్నారు. ఈ పాపమంతా ఎవరు కూడా కట్టుకోవాలి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇండైరెక్ట్గా కాబడుతున్న ప్రభుత్వం ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మేము తెలంగాణ క్రీడాకారులుగా ప్రశ్నిస్తున్నాం. మీకు ఫెయిర్నెస్ ఉంటే సిఐడి దగ్గర మేము ఇచ్చిన కంప్లైంట్లను పరిశీలి చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి. మీరు సిట్ వేసిండ్రు, హైకోర్టు ఆర్డర్తో ఒక సిట్ వచ్చింది, 6 ఆఫీసర్లు ఉన్నారు, సిట్ వేసి కూడా వారం రోజులైంది, ఈ రోజు వరకు యాక్షన్ ప్లాన్ లేదు. మీరు ఎఫ్ఐఆర్లు వెంటనే చేయాలి, లేకపోతే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పిల్లలందరూ పోయి రోజు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మీరు ఎఫ్ఐఆర్లు లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు చేసి మీకు రెఫరెన్స్ చేయిస్తాము. ఒక న్యూసెన్స్ కింద క్రియేట్ అవుతుంది. మీరు చేయాల్సిన సింపుల్ బాధ్యత, మీకు ఆధారాలతో ఇంతమంది ఆధారాలతోటి ఆడిట్ చేసి సర్టిఫైడ్ కాపీలతోటి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేసే దమ్మెందుకు లేదు? ప్రభుత్వంలోనే ఏ పెద్ద ఆప్తులను మిమ్మల్ని, ఏ జీవన్ రెడ్డికి అంత శక్తి ఎక్కడికి వెళ్ళొచ్చింది? క్రికెట్కు సంబంధం లేని, క్రికెట్కు ఏమాత్రము అవగాహన లేని జీవన్ రెడ్డి సెక్రటరీగా ఎట్లొచ్చిండు? ఈ సెక్రటరీకి అవగాహన లేదు, ఈయనకు అనుభవం లేదు. సీఎం చెప్తేనే మేము ఆయన ఆ సీట్లో కూర్చుండబెట్టని చెప్పిన పెద్ద మనిషి మాజీ సెక్రటరీ ఏం చెప్తాడా అంటే, మమ్మల్ని కూడా గవర్నింగ్ కౌన్సిల్లో తీసుకోండి, ఆయనకు మేము గైడెన్స్ ఇస్తామంట. నువ్వెందుకు పోతలేవా? తెలివిలేనుండి, చేతగానుండి, సంబంధం లేనుండి సీట్లో కూర్చుండబెట్టి నువ్వు రాజ్యం వేయలేదండి. ప్రాక్సీ రాజకీయాలు ఎందుకు? ఉన్న 200 చిల్లర క్లబ్లలో 120-125 క్లబ్లకు రిజిస్ట్రేషన్ ఉన్నది, దాని ఒక గ్రౌండ్ ఉండదు, ఓ అకాడమీ ఉండదు. 100 కోట్లు రాగానే పందికొక్కుల్లాగా అందరు పంచుకొని తింటారు. ఆఫీస్ బేరర్ విల్లాలు కొనుక్కుంటాడు, మిగతా వాడు అప్పులు కట్టుకుంటాడు, లేకుంటే బ్రాండ్ కార్లు కొనుక్కుంటారు. కానీ తెలంగాణ పిల్లల జీవితాలు అయిపోతుంటాయి. 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 27 సంవత్సరాల దాకా ఆడతారు. ఆ కలగానే మిగిలిపోతుంది, అవకాశాలు రావు. మీరు చూడండి, గత 22 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు వివిఎస్ లక్ష్మణ్ ఆడిన తర్వాత, వివిఎస్ లక్ష్మణ్ కన్నా ముందు ఆబిద్ అలీ గారు మాకు చీఫ్ కోచ్గా ఉంటారు, పెద్ద మనిషి ఆబిద్ అలీ గారు ఆడిన ఖండించి ఇక్కడ హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగి ఆడి, లేకుంటే వేరే జిల్లాలో ఇక్కడ వచ్చి ఆడిన వాళ్ళే. ఇందాక ఝాన్సీ మాట్లాడింది, 2-3 జిల్లాలో లేదో రంజీ ట్రోఫీలో ఉన్నారని. దానికి క్లారిఫికేషన్ చెప్తా. జిల్లాలో క్రికెట్ ఆడి జిల్లాలో ప్రతిభ చూపించి మా శశాంకో, మా ఝాన్సీయో, ఇంకా వీళ్ళేదో ఆడిన టైప్లో కాదు,
వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఇల్లు తీసుకొని ఉండి ఊర్లో భూములు అమ్ముకొని ఈయన కష్టపడి పర్ఫార్మెన్స్ చేసి అప్పటికి కూడా సెలక్షన్ ఇవ్వకపోతే ఎవరెవరిని ప్రసన్నం చేసుకోవాలి, ఎవరెవరికి ఆస్తులు అమ్ముకొని పైసలు ఇస్తే వాళ్ళకి అవకాశం వచ్చింది. అట్లా అవకాశం వచ్చిన ప్లేయర్లు కూడా ఆయన అండర్-19 ఇండియా కాండా సౌత్ జోన్ లెవెల్ ఆడినా కానీ ఐపీఎల్ సెలక్షన్ పోయినా కానీ డబ్బులు ఇస్తేనే మళ్ళీ సెకండ్ టైం అవకాశం ఇస్తామంటున్నారు. దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీషియల్స్ కానీ ఎవడు పనిచేస్తలేడు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మీరు ఇమీడియట్గా పెండింగ్ కంప్లైంట్స్ అన్ని ఎఫ్ఐఆర్లు చేయండి. తర్వాత ఏదైతే హైకోర్టు డైరెక్షన్స్ ద్వారా ఇప్పుడు కొత్తగా ఒక కమిటీ జడ్జి కూర్చొని ఉన్నాడో ఆయన ఖచ్చితంగా రూల్ ప్రకారం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. చట్ట ప్రకారం ఎంత పెద్ద మనిషి అయినా కానీ చట్ట ప్రకారం పోకపోతే పిల్లలకు అన్యాయం జరిగితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ప్రభుత్వ పెద్దల అండతోటి సెక్రటరీ ఉండడనేది ఇవాళ బయటకు వచ్చింది. ప్రభుత్వం నిజంగా ఇంకా వాళ్ళని కాపాడదలుచుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎఫ్ఐఆర్లు మీరు చేయలేదు, రేపు పొద్దుగాల కంప్లైంట్లు అట్లనే పెండింగ్ ఉన్నాయి. 600 కోట్ల స్కామ్ కానీ 69 కోట్ల స్కామ్ కానీ 18 జిహెచ్ఎంసీ క్లబ్ల విషయం కానీ 120 దొంగ క్లబ్ల విషయం కానీ ఏమాత్రం క్రికెట్ సెలక్షన్ చేయని ఇన్స్టిట్యూషన్ 50 క్లబ్లు కానీ ఉద్యోగాలు లేని ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ లేని బ్యాంకు ఎస్బీహెచ్ అనేది బ్యాంక్ ఉండదు, వాడు ఎస్బీహెచ్ అనే టీం ఆడతాడు. బ్యాంకే లేదు, బ్యాంకు మర్జ్ అయిపోయింది. ఆ ఎస్బీహెచ్కి సంవత్సరానికి 14 లక్షలు ఇచ్చినట్టు వీడు రాసుకుంటాడు. ఎవరి జేబులకు పైసలు పోతున్నాయి. కమర్షియల్ ట్యాక్సెస్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్, అది ఇన్స్టిట్యూషన్ కింద రిజిస్టర్ అయింది. దానికి స్టైఫండ్ మీద ప్లేయర్లు ఆడేటోడు నా చిన్నప్పుడు. ఇక్కడ కమర్షియల్ ట్యాక్సెస్ టీం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి పోయింది. ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి ఎట్లా పోతుంది? అది అమ్ముకున్న బసవరాజు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉంటాడు. ఆంధ్ర కొడుకులు ఆడు చాముండేశ్వరనాథ్, ఈ బసవరాజు ఇప్పుడు వరుసపెట్టికి చెప్తాను, మా ఎంకన్నా చెప్తాను. ఇప్పుడు మొత్తము విషయం ఏంటంటే ఆంధ్ర పాలకుల చేతిలోకి పోయింది. ముందు నేను చెప్పిన ఏ ఆకాంక్ష ఆశతోటి తెలంగాణ ఏర్పడ్డదో మా రాష్ట్రం మేము ఏలుకుంటాం, మా పాలన మా చేతికి కావాలి, మా పిల్లలకు సమాన అవకాశాలు కావాలని కొట్లాడుతున్నామో ఆ అవకాశాలు రాని ఒకే ఒక ఏరియా క్రికెట్, అది హైదరాబాద్ ఉంది. కాబట్టి ఎందుకంటే 100 కోట్లు వస్తాయి, ఓ 40 కోట్లు వీళ్ళు పంచుకుంటారు, 60 కోట్లు పంచుతారు, అందరూ లొంగిపోతారు, అమ్ముడు పోతారు. లాయర్లను కొంటున్నారు, జడ్జిలను కొంటున్నారట. నాకు పెద్దమని చెప్పిండు. మొన్న మా ఎంపీ గారు వచ్చి మాట్లాడడం కూడా చాలా షేమ్ ఫీల్ అవుతున్నాం. లాయర్లు జడ్జిలు సిస్టమ్ కూడా సరిగా పనిచేస్తలేదు. పబ్లిక్ ఎడ్యుకేషను పబ్లిక్ మూవ్మెంట్ తప్పితే మనకు వేరే మార్గం లేదు. యువత రోడ్ల మీదకి రావాలి, తెలంగాణ కోసం కొట్లాడితేనే ఇది బయటకు వచ్చేటట్టున్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వినేటట్టు లేదు, అక్కడ బీసీసీఐ కూడా వినేటట్టు లేదు. కోర్టులు చెప్దామంటే లాయర్లను పైసలు ఇచ్చుకుంటున్నారు, డ్రాగ్ చేస్తున్నారు. అందుకనే ఇవాళ ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ ఈ ధర్నా కార్యక్రమము ఇక్కడున్న పెద్దలు చిన్నలు పిల్లలు అందరికి కూడా ఒక భరోసా ఏంటంటే ఇవాళ మీడియా ద్వారా చాలా సంతోషము. మాకు టీసీఏ తరఫున మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మీడియా ద్వారా లక్షలాది మంది కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులకు పేరెంట్స్కు చాలామంది మాకు రోజు ఫోన్లు వస్తూ ఉంటాయి. మా ఫ్రెండ్స్కు మిత్రులకు రోజు 10-15 ఫోన్లు వస్తుంటాయి. మా పిల్లోడు అండర్-14 అండి, 13 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళ 17 ఏళ్ళ పిల్లోడు కోచ్ కావాలి, మా దగ్గర కోచ్ సరిగా లేడు, వాళ్ళు పైసలు అడుగుతున్నారు, లీగ్ టీంలో ఎంట్రీ కావాలంటే ₹1,00,000 అడుగుతున్నారు, నా జీతమే 50,000 ₹1,00,000 ఎడికెళ్ళి కట్టాలి. ఇట్లా ఎంతో మంది పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు. నేను 10 సంవత్సరాల్లో నాకు వచ్చిన ఫోన్ కాల్స్ లెక్కబెట్టి రాస్తే ఆ పిల్లలందరికీ ఫ్రీ క్యాంప్ పెడితే ఈ గ్రౌండ్ సరిపోదు, పక్కనున్న గ్రౌండ్ సరిపోదు, అంతమంది పిల్లలు. అయితే ఈ బాధితులు పేరెంట్స్ బాధితులు ఎవరో నార్మల్ ప్రైవేటు ఎంప్లాయీస్ కాంట్రాక్టర్లు వ్యవసాయదారులు ఇట్లా ఉన్నారు. విషయం ఏంటంటే జడ్జిల పిల్లలు, అడ్వకేట్ల పిల్లలు, పోలీసుల పిల్లలు, ఐపీఎస్లు ఐఏఎస్ల పిల్లలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒకరిద్దరు ఆఫీసర్లు డబ్బులు పెట్టగలిగేటోళ్ళు మేనేజ్ చేసుకుంటోళ్ళు తప్పితే సామాన్యమైన ఈవెన్ పోలీస్ ఆఫీసర్ల రేంజ్లో కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు ఒక కింది స్థాయి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా డబ్బులు పెట్టి మనం ముందుకు పోతేనే సెలక్షన్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఓపెన్గా చెప్తున్నారు. సిస్టమ్ ఉన్నది, ఒక చట్టం రాజ్యాంగం రాసుకున్నాం, ఒక వ్యవస్థ ఉన్నది, పొలిటికల్ వ్యవస్థ ఉన్నది, మన దగ్గర లీగల్ వ్యవస్థ ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఉన్నది, తర్వాత 4వ వ్యవస్థ మనకున్నది ఈ 4th ఎస్టేట్ జర్నలిజం. ఆ 3 వ్యవస్థలు కుంటుతున్నాయి, వెనక ముందు అవుతున్నాయి. కాబట్టి మిత్రులారా, మేము మీడియా ద్వారా పబ్లిక్కి చెప్పడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. మీ వ్యవస్థ
మాకు సహకరిస్తే మీ వ్యవస్థ గుర్రంలాగా ముందుకు పరిగెడితే మీ స్పీడు ఢిల్లీ దాకా చేరేటట్టు మీరందరూ సహకరించాలి. తెలంగాణ ఈ ఉద్యమం ఇలా ఇక్కడ మొదలైంది. మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నిర్ణయాలు జరిగినాయి, ఇవాళ మొదలైంది. తర్వాత ఇది తారాస్థాయికి తీసుకుపోతాం. యుగంధర్ గారు అన్నట్టు ఒక హెచ్సిఏ స్టేడియం కూడా కాదు, అది గవర్నమెంట్ స్టేడియం, ఎట్లాగో 2 రోజుల్లో గుంజుకుంటారు. అది అక్కడే కాదు, బీసీసీఐ బాంబేకి ఒక ట్రైన్ వేసుకొని పోయి అక్కడ కూర్చుందాం. ఢిల్లీకి పోతాం, పార్లమెంట్కి పోతాం, పార్లమెంట్ భవన్ ముందు పోతాం. కేంద్రంలో మా ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారంతో ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం, అమిత్ షా గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అక్కడ దాకా పోనిస్తుందా, ఇక్కడ మీ చేతిలో ఉన్న అస్త్రాలు ఉపయోగించి మాకు న్యాయం చేస్తుందా, మీరు నిర్ణయం చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై టీసీఏ, బ్యాన్ హెచ్సిఏ, బ్యాన్ హెచ్సిఏ. ముగించే ముందు మిత్రులారా ఒక విషయం, తెలంగాణ అవకాశాల విషయంలో ఒక విషయం చెప్తున్నా. ఇవాళ అన్యాయంగా సిస్టమ్ లేకుండా ఇల్లీగల్గా TG20 అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్నదో వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. సిఐడి వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ కంప్లైంట్ FIR చేసి ఆ లీగ్ ఆపాలి, అందులో ఉన్న కల్పిట్స్ అన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలనేది డిమాండు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్, సీఎంకి, చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ పోయింది, అడ్మినిస్ట్రేటర్ నవీన్ రావు గారికి BCCIకి రిప్రజెంటేషన్ పోయింది, ఆధారాలతో సహా సబ్మిట్ చేసినాం.